వెల్కమ్ టు ఐనా టీవీ. నవంబర్ 8న బ్లాక్ మనీ భరతం పట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటి నుండి పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, సాధారణ ప్రజలు ఎన్నో కష్టాలకు గురవుతున్నారని మీడియా కోడై కూస్తోంది. తమ పనులన్నిటినీ వదులుకుని నిద్రాహారాలు మాలి డబ్బుల కోసం బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారని కోకల్లలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి కూడా. మరి నిజానికి మీడియా ఘోషిస్తున్నట్టుగా దేశంలో ఉన్న సాధారణమైన ప్రజలు అంతలా కష్టాలు పడుతున్నారా? తమ పాత నోట్లను మార్చుకోవడం కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూనే తిరుగుతున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం మీడియాలో ఒకలా ఉంటే సాధారణ ప్రజలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. దేశంలో ఉన్న నల్లధనాన్ని రూపుమాపడానికి ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కితాబునిస్తూనే మీడియాలో వస్తున్నట్టుగా తీవ్ర ఇబ్బందుల పాలు మాత్రం కావడం లేదని కామన్ మ్యాన్ అభిప్రాయపడుతున్నారు. ఎక్కడో ఓ చోట జరిగే సంఘటనని మీడియా చాలా పెద్దది చేసి చూపిస్తూ దేశమంతా ఇలాంటి పరిస్థితిలోనే ప్రజలు ఉన్నారని కోడై కూస్తోంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలుగా పేరుకుపోయిన బ్లాక్ మనీ అంతమొందించడానికి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయంపై మొదటగా ప్రతి ఒక్కరూ హర్షాన్ని వ్యక్తం చేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దికి ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు ఎన్నో కష్టాలకు గురవుతున్నారన్న ఒకే ఒక్క పాయింట్ చుట్టూ మీడియా తిరుగుతోంది. కానీ ఈ నిర్ణయం వెనుక దీర్ఘకాలిక ప్రయోజనం ఉన్నదని గుర్తించడంలో మీడియా ఎందుకు విఫలమవుతుంది? కావాలనే అలా చేస్తుందా, లేక యాదృచ్ఛికంగా జరిగిపోతుందా? పెద్ద నోట్లు రద్దు అయిన ఈ 10 రోజుల కాలంలో ఎన్నో సంచలనాలు నమోదవుతున్నాయి. ఒకప్పుడు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఖరీదైన వైద్యాన్ని మాత్రమే చేసే కార్పొరేట్ హాస్పిటల్స్ లోని డాక్టర్లందరూ ఆకాశంలో నుండి నేలపైకి దిగివచ్చారు. పేషెంట్ దగ్గర ఉన్న డబ్బులతోనే మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. అంతేకాదు, ఈ 10 రోజుల కాలంలో వ్యభిచారం అన్న మాట దేశంలో ఎక్కడా వినిపించలేకుండా పోయిందన్నది వాస్తవమే కదా. ఉన్న డబ్బులు నిత్యావసర వస్తువులకే సరిపోవడంతో ప్రజలందరూ ఆడంబరాలకి దూరంగా ఉన్నారు. అంతేకాదు, కార్పొరేట్ కాలేజీలు సైతం లక్షలకి లక్షలు డొనేషన్లుగా బ్లాక్ మనీ రూపంలో వసూలు చేసిన డబ్బుని ఏమి చేయాలో తెలియక కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలకి నచ్చడం లేదు. వ్యాపారం ముసుగులో సంపాదించిన కోట్లాది రూపాయల బ్లాక్ మనీతో పాటు దొంగ నోట్ల సమస్యని కూడా సమూలంగా రూపుమాపాలన్న నరేంద్ర మోడీ ఆలోచనని చిన్న చిన్న తప్పులని భూతద్దంలో చూపిస్తూ ప్రతిపక్షాలు ప్రధానిని విమర్శించడం ఎంతవరకు సమంజసం? దానికి మీడియా కూడా తన వంతుగా సహకరిస్తూ వీలైనంత మటుకు నోట్ల రద్దు నిర్ణయంపై నెగిటివ్ ప్రచారాన్ని కల్పించడం ఎంతవరకు సమంజసం? అంతేకాదు, నోట్ల రద్దు నిర్ణయం వెలువడక ముందు రోజుల్లో ప్రతిరోజు కాశ్మీర్లో ఎక్కడో ఒక చోట ఉగ్రదాడులు జరగడం, వాటిని భారత సైన్యం ఎదుర్కొనడం అన్న వార్తలను మనం చూసాము. కానీ ఈ 10 రోజుల కాలంలో అలాంటి ఒక్క వార్త అయినా విన్నామా? అసలు దాడి చేయాలంటే ముందుగా ఉగ్రవాదుల దగ్గర ఇండియన్ కరెన్సీ ఉండాలి కదా. ఈ నోట్ల రద్దుతో ఉగ్రవాదుల దగ్గర మూలుగుతున్న వేల కోట్ల రూపాయలకి ప్రధాని చెక్ పెట్టినట్టే కదా. ఇక దేశంలో మరొక ప్రధాన సమస్య మద్యపానం. నోట్ల రద్దు తర్వాత దేశంలో మద్యపానం అమ్మకాలు సగానికి సగం పడిపోయాయంటే మద్యపాన రహిత దేశంగా చూడాలనుకునే వారికి ఇది మంచి వార్తే కదా. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత 3-4 రోజుల వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం అన్నది వాస్తవమే. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కూడా ఒప్పుకున్నారు. తాను తీసుకున్న ఈ నిర్ణయంతో బ్లాక్ మనీని అంతం చేస్తానని, దొంగ నోట్ల మాఫియాకి చెక్ పెడతానని, ఉగ్రవాదుల భరతం పడతానని భరోసా ఇచ్చారు మోడీ. అనంతరం గోవాలో జరిగిన ఒక సమావేశంలో నోట్ల మార్పిడి కోసం దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులని చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందని ప్రధాని మోడీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజల ఇబ్బందులంటూ వచ్చే కథనాలు టీవీలలో కనిపిస్తున్నాయి, కానీ నోట్ల నిర్ణయం రద్దుపై ప్రజల్లో వ్యతిరేక భావం లేదని అర్థమవుతుంది. నిజానికి దీనిపై ప్రజల్లో వ్యతిరేక భావమే ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అడపా దడపా ప్రధానిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకతని తమ రాజకీయానికి అనుకూలంగా మార్చుకుని రోడ్లపైకి వచ్చేవి. రాస్తారోకోలతో, బందులతో
దేశాన్ని అల్లకల్లోలంగా మార్చేవి అన్నది వాస్తవమే కదా. కానీ అలా ఎందుకు జరగడం లేదు? మీడియాలో వస్తున్న కథనాలని బట్టి చూస్తే ప్రధానిపై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత కనిపించాలి. కానీ ఆ వ్యతిరేకత భావం ఎందుకు కనిపించడం లేదు? మీడియాలో వస్తున్న కాల్పనిక కథనాల కన్నా వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. ఈ మధ్య కాలంలో మీడియాలో రెండు ప్రధాన విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించింది. దానిలో ఒకటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికలలో డొనాల్డ్ జాన్ ట్రంప్ ఘోర పరాజయాన్ని చవిచూస్తాడని, హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తుందని ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని మీడియా సంస్థలు తమ సర్వేల ద్వారా తేల్చి చెప్పేశారు. ట్రంప్ పై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకి తీవ్రంగా పబ్లిసిటీ చేశారు. దాదాపుగా ట్రంప్ అధ్యక్షుడు అయ్యే అవకాశమే లేదని, భారీ మెజారిటీతో హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తుందని అన్ని మీడియా సంస్థలు తేల్చేశాయి. కానీ ఫలితం డొనాల్డ్ ట్రంప్ పై మీడియా ఎంత నెగటివ్ ప్రచారం చేసినా అత్యధిక మెజారిటీతో ఆయన్ని అధ్యక్షుడి స్థానంలో కూర్చోబెట్టారు. సమాజ హితాన్ని కోరుతూ నిర్విరామంగా కృషి చేస్తున్నామని చెప్పుకునే మీడియా అమెరికా ప్రజల పలుసుని పట్టుకోవడంలో ఎందుకు విఫలమైంది? ఇక రెండవ విషయం, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై మీడియా అనుసరిస్తున్న విధానం. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే ఈ విషయంపై నెగిటివ్ ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నట్టు? ప్రస్తుతం దేశంలో ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా సంస్థ కొమ్ము కాసుందన్నది బహిరంగ రహస్యమే. దీని కారణంగానే కొన్ని మీడియా శక్తులు ప్రతిపక్షాల కనుసన్నలలో మెలుగుతూ నోట్ల రద్దుపై వ్యతిరేక ప్రచారానికి నడుం బిగించి దేశ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా సాగిపోతున్నప్పటికీ చివరికి జయించేది ప్రజల అభిప్రాయమే అన్నది నగ్న సత్యమే కదా. మోడీపై విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళే రాబోయే రోజుల్లో పేద ప్రజలందరూ బాగుపడితే ప్రతిపక్షాలు అప్పుడేం చెప్తాయి? ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఈ ఒక్క నిర్ణయంతోనే తాను ఆగిపోనని, ఇంకా ఎన్నో కఠిన నిర్ణయాలు ముందు ముందు తాను తీసుకోబోతున్నానని ప్రకటించి నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న ప్రధానికి చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల మద్దతు తనకి ఉన్నంత వరకు తాను ముందుకి సాగిపోతూనే ఉంటానని ధైర్యంగా ప్రధానమంత్రి ప్రకటించడం హర్షణీయం, అభినందనీయం. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన పొలిటికల్ వార్తల కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.